వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు ఏపీలో శ్వేతపత్రాల సీజన్ నడుస్తుంది. మొన్న పోలవరం, అమరావతి, నిన్న ఇంధన శాఖపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసినట్టు కూడా ఆయన మండిపడ్డారు. విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారంటూ చంద్రబాబు విమర్శలు అయితే చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నమస్తే అండి. నమస్కారం విజయ్ గారు, మీకు స్వతంత్ర వీక్షకులకు. మింగలేక మంగళవారం కబుర్లు ఎక్కువైనాయండి. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నేత అని చెప్పేసి ఆయన గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడేమో సైకో, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దించేసి దొంగ మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, సొల్లు కబుర్లు చెప్పి, ఆశ కబుర్లు చెప్పి ప్రజలను ఆశల ఊబిలో నింపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో జగన్మోహన్ రెడ్డి గారు భూతం అంట. ఇక్కడ ఏంటంటే అంతకుముందు రేవంత్ రెడ్డి, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలు చేశారు కేసీఆర్ గారు, ఇక్కడ ఏదో లంకె బిందెలు ఉన్నాయనుకున్నాం, ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పేసి ఆయన ఏదో కబుర్లు చెప్పి తప్పించుకున్నట్టుగా ఈ శ్వేత పత్రాలందరూ ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. పిల్లలకు పాఠాలు చెప్పినట్టుగా బెత్తం పుచ్చుకొని శ్వేతపత్రాలు చెప్పమని కాదు. ఇలాంటి మింగలేక మంగళవారం కబుర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు చెప్పలా. 100 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు ఖజానాలో వదిలిపెట్టిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పేద పలుకులు ఏ రోజు పలకలేదు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. 8,73,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి స్థూల జాతీయోత్పత్తిని, అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జీడిపిని 13,78,000 కోట్లకు చేర్చారు. అంటే 5 లక్షల కోట్ల పెంచారు. ఆయన సొల్లు కబుర్లు చెప్పలా. ఏంలాగా సంపద సృష్టిస్తానని చెప్పేసి పోలవరం విషయంలో చేతులు ఎత్తేసాడు. పోలవరం విషయంలో ఏ విధంగా చేతులు ఎత్తేసాడంటే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి అంట. సిగ్గు శరం ఉండాలండి. కానీ శ్రీనివాసరెడ్డి గారు మరి మొన్న పోలవరం మీద 64లో పూర్తి చేసినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఒకటండి, మొన్న పోలవరం మీద, అమరావతి మీద, నిన్న విద్యుత్ శాఖ మీద రిలీజ్ చేసిన శ్వేతపత్రాల్లో అన్ని అవాస్తవాలే మాట్లాడుతున్నారంటారా? నిజంగా నిధుల్లో మళ్లింపు అనేది లేదంటారా? పూర్తిగా అవాస్తవాలు. అదే నేను చెప్తుంది. అదే అప్పర్ కాఫర్ డ్యాము, లోయర్ కాఫర్ డ్యాము కట్టకుండా, అంటే అంచనాలు లేకుండా, ఆలోచన విధానం లేకుండా వారం సోమవారం పోలవరం అని చెప్పేసి పెట్టేసి అక్కడేదో సందర్శకులకు అడావుడి చేసేసి డ్రామాలు చేసేసి 400 కోట్ల రూపాయలు కేవలం సందర్శకుల కోసమే ఖర్చు పెట్టి నిధులను దారి మళ్లించి అసలు డయాఫ్రమ్ వాల్లో కంకర బదులు మట్టి పెళ్లలు వేశారా? సిమెంట్ బదులు బూడిదేమన్నా పోసారా? 64లో కట్టినటువంటి నాగార్జున సాగర్ చెక్కు చెదరకపోతే మీరు కట్టిన డయాఫ్రమ్ వాల్ అంత ఆలోచన లేకుండా అనాలోచితంగా కడితే కనీసం ప్రాజెక్టు ఓపెన్ చేసేదాకా కూడా ఉండదంటే కొట్టుకుపోతే అది నాణ్యత లేకుండా కడతారా? ఆ తప్పు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తారా? అసలు ఇది ఎట్లా $1 మిలియన్ ప్రశ్నలాగా ఉంది. దేశ విదేశాల నుంచి తీసుకొచ్చి, కెనడా నుంచి, అమెరికా నుంచి పెద్దలను తీసుకొచ్చేసి. కానీ ఏది ఏమైనా విద్యుత్ శాఖ మాత్రం వైసీపీ ప్రభుత్వంలో నాశనమైందంటూ చంద్రబాబు చెప్తున్నారు. ముఖ్యంగా కరెంటు బకాయిల సర్దుబాటు పేరుతో పంచాయతీల నుంచి నిధులను మళ్లించారు, కొంత మాత్రమే ఈ విద్యుత్ శాఖకి ఇచ్చారు అని చెప్తున్నారు. ఇందులో మరి ఎంతవరకు వాస్తవం ఉందంటారు? సార్, విద్యుత్ శాఖని సంస్కరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సార్, వాళ్ళ కబంధ హస్తాలు, పీపీఏల కబంధ హస్తాల నుంచి తప్పించి. కానీ ఇదే మాట చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నారు. నా పవర్ పోయినా దేశం బాగుపడింది, విద్యుత్ రంగంలో చాలా సంస్కరణలు తీసుకొచ్చారని ఆయన చెప్తూ ఉన్నారు. మరి అదిగా సార్, ఆయన చేసిన దానికి ఈ రోజున కమర్షియల్ రేట్లు ఏ విధంగా ఉంటాయో ఆ రేట్లు కట్టాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి నుంచి వినియోగదారులను కాపాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కొత్తగా నిన్న ఒక టీవీలో సపరేట్ గా నేను జర్నలిస్ట్ ద్వారా చూశాను సార్, సీనియర్ జర్నలిస్ట్, డిబేట్ లో చెప్పొచ్చు చెప్పకూడదు ఆయన చెప్తున్న సాయి గారు. ఆయన చెప్పాడు ఎన్ని రెట్లు ఎక్కువగా ఈ నెల రోజులు వచ్చినటువంటి బిల్లులు అంతా మోసము, వైసీపీ ప్రభుత్వంలోనే విద్యుత్ బిల్లులు తక్కువ వచ్చినాయి,
ఉమ్, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో లేదో ఉమ్, ప్రజల నెత్తిన భారం వేస్తా ఉంది. ఉచిత ఇసుక అన్నారు సార్. ఉచిత ఇసుక అన్నారు. ముందు రేట్లు ఎక్కువ ఉన్నమాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది క్రమబద్ధీకరణ అయిన తర్వాత 475 రూపాయలు వీళ్ళు టన్నుకు ప్రభుత్వానికి ఆదాయం ఇస్తూనే 900 రూపాయలకి టన్ను ఇవ్వగలిగారు. ఉమ్. ఈ రోజున 1225 రూపాయల నుంచి 1375 రూపాయలు టన్ను ఇస్తూ అది ఉచిత ఇసుక అని Right. పేరు మన పెట్టి మన వాళ్ళకి మన శాండ్ గురించి తర్వాత మాట్లాడదామండి. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యంగా ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి, ఈ ఒక్క నెలలోనే చాలా పెంచారని మీరు చెప్తున్నారు. ఇందులో నిజంగా చెప్పండి, వాస్తవం ఉందంటారా? గతంలో చాలా మంది ప్రజలు కూడా వాస్తవం ఉందండి, వాస్తవం ఉందండి. రోడ్డు మీదకి వచ్చి మాకన్నా చెప్పిన పరిస్థితి. గత ప్రభుత్వంలో 6,000 7,000 విద్యుత్ బిల్లులు వస్తున్నాయంటూ కూడా జనాలు రోడ్ల మీదకి రాలేదంటారా? 3-4 సార్లు మేము పెంచినా గానీ జనాలు రోడ్డు మీదకి రాలేదండి. వైసీపీ టీడీపీ కార్యకర్తలు రోడ్డు మీదకి తీసుకొచ్చే ప్రయత్నం జనాన్ని చేశారు కానీ జనమేమి రాలేదు. ఉమ్, ఈ రోజున ప్రజల్లో ఇప్పటికే అభద్రత, భయము, సందేహం ప్రజల్లో వచ్చేసింది. మనకి ఇస్తామన్నవి ఏమి ఇచ్చేటటువంటి స్థితిలో వీళ్ళు లేరు. తప్పించుకోవటానికి మింగలేక మంగళవారం కబుర్లు చెప్తా ఉన్నారు. ఈ శ్వేతపత్రాలు విడుదల చేయటం ఏంటి? ఈ శ్వేతపత్రాలు సంపద సృష్టిస్తానన్నాడు కదా, సృష్టిస్తానన్న సంపద ఏమైంది? ఆలోచనలు ఏమైనాయి? ఈ దొంగ మాటలు చెప్పడం ఎందుకు? రైతు భరోసా ఏమైంది? అమ్మఒడి 4గురికి ఇస్తామన్నాడు, ఏమైంది? ప్రతి మహిళకు 1500 నెలకిస్తా ఉన్నాడు, ఏమైంది? వాటి నుంచి దారి మళ్లించడానికి శ్వేతపత్రాల డ్రామా. కానీ శ్రీనివాసరెడ్డి గారు, ప్రభుత్వం ఏర్పాటై 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే మీరు హామీలు అమలు చేయలేదని ఎలా చెప్తారు? ఏమండి, ప్రభుత్వం ఏర్పడి 1 మంత్ కూడా కాలేదు కంప్లీట్ గా. 1 మంత్ కూడా కాలేదు కదా సార్. షెడ్యూల్ ప్రకారం ఇవ్వాలి కదా. రైతు భరోసా అనేది ఎప్పుడు ఇచ్చారు? గత ప్రభుత్వంలో మే నెలలో ఇచ్చారు. విద్యార్థులకి అమ్మఒడి అనేది ఎప్పుడు ఇచ్చారు? పాఠశాల ప్రారంభం కావడానికి 1 వారం రోజుల ముందు ఇచ్చారు. పాఠశాల ప్రారంభమైన నెల అవుతుంది. రైతు వ్యవసాయ పనులు మొదలై నెల అవుతుంది. ఎప్పుడు ఇస్తారు సార్? మరి మీరు ఆర్థిక విధ్వంసం చేసేసారని చెప్తున్నారు కదా, డబ్బులు లేవని చెప్తున్నారు. ఆర్థిక విధ్వంసం మేము చేయలా. మేము చెప్పాం మీకు ఆ వివరం ఫస్ట్ లోనే. 8,73,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి స్థూల జాతీయోత్పత్తిని 13,73,000 కోట్లకు చేర్చామని లెక్కలతో సహా మీకు వివరించాను. మేము ఎక్కడ ఆర్థిక విధ్వంసం చేశామండి? వాళ్ళు చేసినటువంటి అప్పులు 159% అప్పులు తగ్గించాం మేము. వాళ్ళు 100 కోట్లు వదిలిపెట్టిపోతే మేము 12,000 కోట్ల రూపాయలు ఖజానాలో ఉంచి దస్త్రం వాళ్ళకి అప్పచెప్పాం. రైట్. శ్రీనివాసరెడ్డి గారు మనతో పాటు ఉప్పల్ లక్ష్మణ్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. మన పోలవరం, అమరావతి నిన్న విద్యుత్ శాఖపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారంటూ కూడా సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపేమో శ్వేతపత్రంలో అన్ని అబద్ధాలంటూ వైసీపీ కూడా చెప్తుంది. ఎలా చూడాలి? కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మన ముందు పెట్టినప్పుడు అది అందులో తప్పు ఉందా, రైట్ ఉందా, ఏం జరిగింది అన్నది ఎవరికైనా అర్థం అయిపోతుంది. ఎందుకు అనవసరంగా పీక్ టైంలో ఎక్కువ రేటు పెట్టి విద్యుత్ కొనడం అన్నది ఇది ఈ ప్రభుత్వంలో కాదు, గత ప్రభుత్వాల్లో కూడా, ఈవెన్ పక్కన తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరిగింది. ఖచ్చితంగా దాని వెనుక కమిషన్లు అనేది ఉండి తీరుతాయి, ఉండవు అని చెప్పడానికే వీల్లేదు. అది ఏ ప్రభుత్వం నేను ఒకరిని గురించి ప్రత్యేకించి మాట్లాడడం లేదు. అది ఒక అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనము విద్యుత్తును మనకై మనం ఉత్పత్తి చేసుకొని మన అవసరాలకు తగ్గట్టు వాడుకోవటం వేరు, కొనుగోలు చేయడం వేరు. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు వచ్చిన తర్వాత కొనడం మొదలు పెట్టారు అన్ని రాష్ట్రాలు, ఒక రాష్ట్రంలోనే కాదు. తెలంగాణ రాష్ట్రం అంతకంటే కొనుగోలు చేసి, ఇప్పుడు తెలంగాణలో కూడా అదే గొడవ కదా, పీపీఏలో ఎక్కువ పర్సెంటేజ్ తీసుకున్నారు, అనవసరంగా ఎక్కువ రేటు పెట్టి కొన్నారు అని. ఇది చిత్తశుద్ధితో ప్రభుత్వాలు పరిపాలన చేయగలిగితే ఇలాంటివి జరగవు. ఇప్పుడు ఆ భారం ఎవరి మీద పడుతుంది? రేట్ ఎక్కువ పెట్టి మళ్ళీ వినియోగదారుల మీదనే పడుతుంది. ఏదో ఒక రూపంలో సర్వీస్ ఛార్జ్ అనో, ఆ ఛార్జ్ అనో, ఈ ఛార్జ్ అనో అందులో యాడ్ చేస్తున్నారు. ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా విద్యుత్తు ఉత్పత్తి పెరిగిన మిగులు ఉన్నా కూడా రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు? ఇతర రాష్ట్రాలకు అమ్ముతారు.
ఇతర రాష్ట్రాలకు అమ్మినా కూడా అక్కడ కూడా మళ్ళీ అవినీతి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పడంలో సరే మామూలుగా పరిస్థితులను బట్టి పీక్ అవర్ లో కొనుగోలు చేయటాలు ఒకటి, అలాగే విండ్ సంబంధించినటువంటి విద్యుత్ రంగాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని రాయితీలు ఇవ్వడం, అవి రావటం, కొన్ని కంపెనీలు వాటితో కూడా కుమ్మక్కయ్యారని ఇప్పుడు ఆయన ఆరోపణ చేస్తున్నాడు. ఇప్పుడు మరి తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది, మీరు ఎవరితో కుమ్మక్కు కాకుండా వాస్తవ పరిస్థితులను ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది కాబట్టి ఏమాత్రం అవినీతికి తావు లేకుండా చేయగలుగుతారా చూడాలి. ఎందుకంటే ఇప్పుడే మొదలైంది కదా, అంతకుముందు 5 సంవత్సరాల్లో ఏం చేశారో మనం అన్ని చూసాం కదా. ఇది ఎన్ని చెప్పినా కూడా ఏమైపోతుందంటే కంపెనీలు ఖచ్చితంగా రాజకీయ నాయకుల దగ్గరికి పోతారు, పర్యవేలు చేసుకుంటారు, వాళ్ళకు కమిషన్లు మాట్లాడుకుంటారు, పెద్ద ఎత్తున వ్యవహారం నడుస్తుంది. ఏది ఆపగలుగుతున్నారు, ఏది ఆపుతారు అనేది చూడాలి, మనం వేచి చూడాలి ఇప్పుడు ఏం చేస్తారని. సరే, ఇప్పుడు విద్యుత్ భారం పెరిగింది అంటే వినియోగదారులకి, సామాన్య ప్రజలకు ఏ విధంగా తగ్గించాలి? ఇప్పుడు తగ్గించే పరిస్థితి ఉందా? నష్టాల్లో ఉంది, అప్పుల్లో ఉంది. ఏది విద్యుత్ రంగ సంస్థలు అంటే ప్రభుత్వ సంస్థలు ఏవైతే విద్యుత్ సంస్థలు ఉన్నాయో, అంటే ఉత్పత్తి చేసే సంస్థలు ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ చేసే సంస్థలు ఉన్నాయి. ఉత్పత్తి సంస్థలు, డిస్ట్రిబ్యూషన్ సంస్థలు అన్ని నష్టాల్లో చూపిస్తున్నాయి. అంటే ప్రభుత్వం నుంచి సబ్సిడీ రావాల్సింది, అది ఇవ్వరు. ఇప్పుడు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చేటువంటి విషయంలో దాని యొక్క రీఎంబర్స్మెంట్ రావాలి కదా ప్రభుత్వం నుంచి, అది రాదు. ఎందుకు? అక్కడ ఉంటాయి కదా, డబ్బులు ఉన్నాయా, డబ్బులు లేవు అని. వాటికి ఇవ్వాల్సిన నిధులు డైవర్ట్ చేశారంటున్నాడు చంద్రబాబు నాయుడు. డైవర్ట్ చేస్తారు, ఇంకా తప్పదు. ఎందుకంటే ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క పాలసీని ఎన్నుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంక్షేమ పథకాలు బటన్ నొక్కాలా, ప్రజలకు ఏదో మేలు చేయాలా, పేద ప్రజలకు అన్ని లైన్లో పోయినప్పుడు ఆయన ఇంకా ఎన్ని నిధులు డైవర్ట్ చేశారు ఏంటి, ఇంకా కొన్ని 2-3 డిపార్ట్మెంట్లో ఇప్పటి వరకు వైట్ పేపర్ అన్నారు, ఇంకా మిగతా అన్ని చెప్పాలి. అన్ని చెప్తే ఏంటి అన్నది, ఎంత డైవర్ట్ చేశారు, ఎంత చేయలేదు అనేది ఓకే. ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడం వేరు, జీడిపికి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా కాపాడుకోవడం వేరు, అప్పులు చేయడం వేరు. ఎన్ని చెప్పినా కూడా అప్పుల్లోకి వెళ్ళిపోయారు అన్నది జనంలోకి వెళ్ళిపోయింది బాగా. సో దాన్ని రికవరీ చేయగలుగుతారా అంటే ఇంకా రికవరీ చేసే పరిస్థితి 5 సంవత్సరాలు అయితే ఏం కనపడుతుంది. ఫర్దర్ అప్పులు చేయకుండా ఉండాలంటే ఇప్పుడు మానవునికి రోజువారీ ఏంది ముందు సమస్య ఏంటి అంటే, మనం నిత్యంగా నిత్యావసర ధరలు నెంబర్ 1, విద్యుత్ వినియోగము, గ్యాస్ వినియోగము. తను పేద వర్గాలు ఎక్కువగా బస్సుల్లో ప్రయాణిస్తారు, అలాగే ఏదైనా దూర ప్రాంతాలు రైల్వేలో ప్రయాణం. ఈ 5 మౌలిక సదుపాయాల విషయంలో ప్రభుత్వ బాధ్యత రాష్ట్రాలకు, కేంద్రాలకు. ఎక్కువ భారం ప్రజల మీద పడకుండా వాళ్ళని చూసుకోవాల్సినటువంటి బాధ్యత. ఎందుకు? ఉన్నత వర్గాలందరూ కూడా కోట్లాది రూపాయలు ట్యాక్సులు కడతారు. ఆ ట్యాక్సులు పేద వర్గాలకు ఉపయోగపడాలి. సరే, నేనేదో డైరెక్ట్ గానే డబ్బులు వాళ్ళకి వేస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది కదా అనేటువంటి ఉద్దేశం ఆయన ఏదో అమలు చేశాడు. సరే, ఆయన ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మరి రెవెన్యూ పెరగాలి, ఆస్తులు పెరగాలి అంటే, ఆస్తులు పెరిగితే రెవెన్యూ పెరుగుతుంది. అంటే ఎప్పుడు పరిశ్రమలు వస్తాయి, ఎప్పుడు నిరుద్యోగత తగ్గుతుంది, ఎప్పుడు రెవెన్యూ పెరుగుతుంది? చాలా టైం తీసుకుంటుంది, అంత సులభం కాదు అది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక ప్యాకేజీ అంటే, ఎలాగూ ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా కొంత, ఇప్పుడు అప్పులు ఎఫ్ఆర్ఎంపీ లిమిట్ దాటినా కూడా మాకు అప్పులు ఇవ్వండి, లేకపోతే ఇంకా పలానా కార్పొరేషన్లో భూములు మిగిలినాయి, లేదంటే ఆస్తులు మిగిలినాయి, తనఖా పెడతాము, ఇవ్వండి, అది కాదు. కేంద్ర ప్రభుత్వము ప్యాకేజీ ఏమి ఇవ్వగలుగుతుంది, అది ఏదైనా ఇవ్వగలిగితే ఇటు రాజధాని విషయంలో కానీ, అటు
పోలవరం విషయంలో కానీ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి విషయంలో కానీ, అలాగే రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయగలదు. కానీ లక్ష్మణ్ గారు, చంద్రబాబు నిన్న అదే మాట అన్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం కేంద్ర మంత్రులతో మేము మాట్లాడుతున్నాము, వారిని సాయం అడిగామని చెప్తున్నారు. కానీ అట్ ది సేమ్ టైం అలాగే వారి మీద పూర్తిగా భారం వేయలేమని చెప్తున్నారు. అంటే ఎలా చూడాలి? వాళ్ళ మీద ప్రజలు చేసే ఉద్దేశం చంద్రబాబు నాయుడుకి లేదనుకోవాలా? కేంద్రం ఎంతవరకు సహకరిస్తుంది అనుకోవాలి? అంటే ఇప్పుడు కేంద్రానికి కూడా లిమిట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఒక సిస్టమేటిక్ గా నిధులు ఏ రాష్ట్రాలకు ప్రతి నెల రావాలను దాని ప్రకారం కేటాయిస్తూ ఇస్తున్నారు. అలాగే మిగతా డెవలప్మెంట్ విషయాల్లో శాంక్షన్ చేసిన వాటికి ఖర్చు పెట్టిన దాన్ని బట్టి నిధులు కేటాయిస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అదనంగా కేటాయించాలి అంటే మనకు విభజన చట్టంలో హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినప్పుడు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. సో ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కేబినెట్ డెసిషన్ తీసుకొని ఇవ్వచ్చు, అదేమి పెద్ద ప్రమాదమైన అంశమే కాదు. కాకపోతే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు ఒక అంచనాకు రావాలి. ఏ డిపార్ట్మెంట్లో ఏటికి, ఇప్పుడు రాజధాని విషయంలో ఒక అంచనాకు రావాలి. రాజధానికి 1,00,000 కోట్లు కావాలంటే 1,00,000 కోట్లు ఇచ్చేస్తుంది ఆ కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఏంటి, ఫస్ట్ ఇనిషియల్ గా ఏం చేయదలుచుకున్నారు అలా. పోలవరం విషయంలో అంతకుముందు ఏం జరిగింది, పోలవరానికి ఇచ్చిన నిధులు వేరే దానికి డైవర్ట్ చేశారనే కదా తగాదు వచ్చి వాళ్ళ నిధులు ఆపడం అవన్నీ జరిగాయి. ఇది చంద్రబాబు నాయుడు టైంలో. అలాంటిది మళ్ళీ జరగకుండా ఉండాలి. ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు వస్తాయి, ఇప్పుడు గ్రామ పంచాయతీ నిధులు వచ్చాయి, అవన్నీ డైవర్ట్ చేశారటువంటి చంద్రబాబు నాయుడు ఇది వైఎస్ఆర్సీపీ టైంలో. మళ్ళీ వీళ్ళు కూడా అలాంటి పని చేయడానికి లేదు కదా. వీళ్ళు వాళ్ళ మీద ఆరోపణలు చేసినప్పుడు వీళ్ళు చేయకూడదు, ఇంకా చేయకూడదు అంటే అది టైట్ అయిపోతాయి. బుక్ అడ్జస్ట్మెంట్ ఎలా చేస్తారో, నెల అయితేనే ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి. అలాగే బటన్ నొక్కే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఈయనగా ఎక్కువ హామీలు ఇచ్చాడు. మరి ఈయన కూడా పేమెంట్ చేయాలి. మన మిత్రుడు అన్నట్టు ఇక రైతు బంధు ఎక్కడ, అమ్మఒడి ఎక్కడ, ఇవన్నీ ఏమి ఇంకా మొదలు పెట్టలేదు కదా అంటున్నాడు. పెట్టాలంటే నిధులు కావాలి. ఇప్పుడు వాటన్నిటికీ కేంద్రం నిధులు ఎందుకు ఇస్తుంది? అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశము. అది హామీలు కూడా ఆయా రాష్ట్ర పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఇచ్చుకున్నటువంటి హామీలు. అందుకనే వాళ్ళు మేనిఫెస్టోకు వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్పింది బీజేపీ. వాళ్ళ మేనిఫెస్టో వేరు. అందువలన ఇప్పుడు కొంత ఇరకాటమైన పరిస్థితిలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం మీద నిందలు వేసుకుంటూ ముందుకు వెళ్ళి కాలం గడుపుతానంటే కుదరదు కదా. తనేదో ఇప్పుడు చాణక్యుడు, లేకపోతే ఆర్థిక నిపుణులు, లేకపోతే ఇంక తను ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయగలడు, పరిపాలన దక్షుడు, ఇవన్నీ మనం మాట్లాడుకున్నప్పుడు ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతాడు అంటే మరి మొన్న జీతాలు ఇచ్చే విషయంలో కానీ, లేకపోతే పెన్షన్లు ఇచ్చే విషయంలో కానీ మరి అప్పైతే చేశాడు కదా. చూద్దామండి ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతారని చూద్దాం. మనకు టైం అయిందండి. మనం తర్వాత ఇదే అంశం మీద మళ్ళీ ఇంకోసారి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, అలాగే మాదిరెడ్డి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.